సురేష్ కట్ట గారి దగ్గర నుంచి. ఈవెన్ దో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సనత్ నగర్, this is one of the most polluted areas in the city. What are your plans to reduce pollution? సురేష్ గారు, మీరు ఇప్పుడు చూస్తున్నారు సనత్ నగర్ని. నేను నా చిన్నప్పుడు సనత్ నగర్ చూస్తే మట్టి కూడా బ్లాక్ కలర్లో ఉండేది. లేవడమే రోజుకు ఒక వింత స్మెల్తో లేచేవాళ్ళం. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే మాకు ఆల్విన్ ఉండేది, ఐడిపిఎల్ ఉండేది. ఇవన్నీ కూడా రోజుకు ఒక కెమికల్ వదిలిపెట్టేది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ మచ్ బెటర్. పక్కనే బాలనగర్ ఉండడం, పక్కనే ఫతేనగర్ ఉండడం, వాటికి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్స్ సరిగా తీసుకోకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదురయ్యేది మేము సనత్ నగర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు స్ట్రిక్ట్ పర్మిషన్స్ ఎన్ఫోర్స్ చేయటము, ప్లస్ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు పొల్యూషన్ని డైరెక్ట్గా నాలాల్లోకి వదిలిపెట్టకుండా అవన్నీ కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే నాలాల్లోకి వదిలిపెట్టి చూడడము, ఈ మెజర్స్ అన్ని తప్పకుండా తీసుకుంటాము. సనత్ నగర్ లెవెల్ మేనిఫెస్టోలో తప్పకుండా ఇవన్నీ ఉంటాయి. మేము ప్రజల నుంచి ఎజెండా అనే ప్రోగ్రాంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు సనత్ నగర్లో అని రోజు తెలుసుకుంటున్నాము. దాన్ని బట్టే లోకల్ మేనిఫెస్టో తయారు చేస్తున్నాము. తప్పకుండా పొల్యూషన్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మేము సనత్ నగర్లో పెరుగుతున్నప్పుడు మేము ఈ స్మెల్స్ తోటే పెరిగాం. సో ఐ డోంట్ థింక్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ గో త్రూ దిస్. తప్పకుండా పొల్యూషన్ విల్ బి అ బిగ్ ఇష్యూ. అండ్ థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ దట్ క్వశ్చన్. ఎక్కడైనా సరే కూకట్పల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? దమ్ముంటే నాయకుడైనా బయట పెట్టమని కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంతో సహా.